मरकजी वजीर बंटी संजय के बेटे के खिलाफ दर्ज पॉस्को केस ने मजीद संगीन सियासी रुख इख्तियार कर लिया है। बीआरएस ने जनरल सेक्रेटरी और साबिक आईपीएस ऑफिसर आरएस प्रवीण कुमार ने इल्जाम आयद किया कि मुतासरा 17 साल नाबालिग लड़की और इसके खानदान को न सिर्फ इंसाफ से महरूम रखा जा रहा है बल्कि इन्हें मुबैना तौर पर धमकियां भी दी जा रही हैं। आरएस प्रवीण कुमार ने दावा किया कि लड़की की वालिदा जब 8 मई की शाम शिकायत दर्ज करवाने पुलिस स्टेशन पहुंची तो तकरीबन 5 घंटों तक इनकी शिकायत कबूल नहीं की गई, जबकि पुलिस ने मुबैना तौर पर शिकायत तब्दील करने का भी दबाव डाला। उन्होंने इल्जाम लगाया कि बंटी संजय ने मुतासरा लड़की के किरदार पर नाज़िबा तबसरे करते हुए खानदान को मेरे खिलाफ गए तो नताइज के जिम्मेदार खुद होंगे जैसी धमकियां दी हैं। उन्होंने हैदराबाद पुलिस कमिश्नर से मुतालिबा किया कि बंटी संजय की रिहाइशगाह के सीसीटीवी फुटेज, कॉल रिकॉर्ड्स और तमाम मुतालिका अफराद की फ़ोन तफसीलात की जांच की जाए। సంగప్ప అని ఒకప్పుడు V6లో పనిచేసిన ఒక జర్నలిస్టు గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళను తీసుకుపోయినరు. ఆ అమ్మాయి తన బాధంతా వెళ్ళబుచ్చుకున్నది. ఇగో మీ కొడుకు నన్ను ఇడివంగా చేసిండు, ఇగో వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఇవి ఉన్నాయి, అవన్నీ ఉంటే బండి సంజయ్ గారు చెప్పింది ఏందా అంటే ఆ అమ్మ నాకు చెప్పిందండి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే మీరు మీ బిడ్డ ఎంతమందితో తిరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు మీ మీద ఏం జరిగినా అమ్మలా నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూరి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఏదైనా సెటిల్ చేసుకుందాం అని చెప్పి భయపెట్టించి పంపించిందంట. ఇది సంగప్ప గారి సమక్షంలో జరిగింది. ఆ మహిళ చెప్పింది నాకు. ఇవాళ నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, బండి సంజయ్ గారి ఇంటి దగ్గర ఉండే సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అర్జెంటుగా తీసుకోండి, ఆయన కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సంగప్ప కాల్ డీటెయిల్స్ తీసుకోండి, ఈ బాధితుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, వాళ్ళ టవర్ లొకేషన్స్ చూడండి. మీకు 2 నిమిషాల్లో కేంద్ర హోంమంత్రి ఏం చేసిండో మీకు అర్థమవుతుంది. మీరు అవన్నీ చేయలేదు, ఇంకా మీరు ఆయన కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎట్లనే చేసి బండి సంజయ్ని కాపాడాలన్నది ఈ మహిళల మీద వీళ్ళకుండే గౌరవం ఏదో మనకు అర్థమవుతున్నది. ఇలా రీల్స్ మీద రీల్స్ చేసే సీతక్క గారు ఎందుకు మాట్లాడడం లేదు, కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు మాట్లాడింది? కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? ఒక్కరన్నా ఎక్కడ పోయారు వాళ్ళందరూ రోడ్ల మీదకి? ఎందుకు రాలేదు? ఎందుకు రావడం లేదు రోడ్ల మీదకి? సోనియా గాంధీ గారికి ఈ విషయం చెప్పిండ్రా? ప్రియాంక వధేరా గారికి ఈ విషయం చెప్పిండ్రా? మీరు చెప్పలేదు. కేవలం बीआरएस पार्टी कोटलाड़। नाबालिग लड़की के साथ जिनसी ज्यादती, दस्तराजी और हिरासानी के इल्जाम का सामना करने वाले मरकजी वजीर बंटी संजय कुमार के फर्जंद साई भागीरथ के खिलाफ फौरी कार्रवाई करने का मुतालबा करते हुए बीआरएस की जानिब से सिरसिला जिले में एहतजाज किया गया। बीआरएस और बीआरएस वी के कारकुनों और जिम्मेदारों की जानिब से रियासत में कई मुकामात पर मुजाहरा करते हुए फौरी कार्रवाई करने का मुतालबा किया। इसके अलावा तेलंगाना भवन में मीडिया से बात करते हुए बीआरएस के जिले सदर थोला अज्ञानी के रविंदर राव और दूसरे कायदीन ने हुकूमत पर जोर दिया कि बंटी संजय के फर्जंद के खिलाफ कार्रवाई की जाए। इसके अलावा म्युनिसिपल सदर नशीन जे कला की क़ियादत में खातून काउंसलर्स ने भी मीडिया से बातचीत की और पुलिस पर जोर दिया कि वो अहदे का ख्याल किए बगैर तहकीकात को अंजाम दे और कार्रवाई की जाए। असम्बली हल्के नागर कर्नूल में भी बीआरएस कायदीन की जानिब से एहतजाजी मुजाहरा किया गया। इसी तरह कोरटला में रुकन असम्बली की क़यादत में रैली निकाली गई और फौरी पुलिस कार्रवाई का मुतालबा किया गया।
వందల